హే హలో హాయ్ ఈరోజు ఈవినింగ్ జరగబోయే T20 సిరీస్లో ఇరు జట్లు రెండు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాయి. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా తమ తమ వ్యూహాలతో బరిలోకి దిగనుంది. ఈ ఇరు జట్లు బ్యాటింగ్లోని బౌలింగ్లోను ఎందులోనూ తీసిపోవు. ఈ రెండు మ్యాచ్ల మధ్య జరిగే మ్యాచ్ దగ్గపూర్వ యుద్ధంలో జరుగుతుంది. ఈ ఇరు జట్లలో ఎవరిది పైచేయి అవుతుందని ముందుగా అందరం వేచి చూస్తున్నారు. సంవత్సరంన్నర తర్వాత మహమ్మద్ షమి అరంగేట్రం చేస్తున్నాడు. ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. పదునైన బంతులతో విసిరే మహమ్మద్ షమి ఈ సంవత్సర కాలం తర్వాత క్రీజ్లోకి రావడం మొదటిసారి. అందరూ ఇతని కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సంజు శాంసన్ లాస్ట్ 2 సిరీస్లో చూసినట్టయితే మంచి ఫామ్లో కనబడ్డాడు. 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతో ముందుండి టీంను గెలిపించాడు. హర్షదీప్ సింగ్ తన పదునైన బంతులతో చాలా హుషారుగా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ తడబడుతున్నా కొంచెం ఫామ్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. సూర్యాబాయ్ ముందుంటే స్కోర్నైనా సునాయాసంగా సాధించగలం. దాంట్లో ఏమాత్రం అభ్యంతరం లేదు. బట్లర్ ఇతని పేరు మనకు అవసరం లేదు. గ్రీస్లో ఉంటే ఎంత ప్రమాదాన్నైనా సృష్టించగలడు. అదేవిధంగా జోఫ్రా ఆర్చర్ తన 145 వేగంతో వేసే బంతులను మన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారని చూడాలకు తప్పదు. బట్లర్ ఇంకా పెన్స్వాల్ట్ వీళ్ళిద్దరూ మ్యాచ్లో ఉన్నంత వరకు ఇండియాకు ప్రమాదంగానే ఉంటుంది. వాళ్ళకు తోడుగా జోఫ్రా ఆర్చర్ వేసే 145 స్పీడ్తో మన వాళ్ళు బాల్ను ఎదుర్కోవాలి. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఆదిల్ రషీద్ మిస్టరీ స్పిన్నర్గా తన దూకుడును కొనసాగించే అవకాశం ఉంది. ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా, ఇంగ్లాండ్కి వచ్చేసి లియాన్ లివింగ్స్టన్ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్లో ఎంత బాగా ఆడుతున్నాడో ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. ఇక మన టీం విషయానికి వస్తే అయితే యువ క్రికెటర్లతో ముందుకు నడుస్తుంది. T20 సిరీస్ గెలిచినప్పటి నుండి మన ఒక్క మ్యాచ్ కూడా ఓడింది లేదు. రెండు టీంల బలబలాలు సమానంగా ఉన్నాయి. ఇందులో ఏది గెలుస్తుందో చూడాలి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.